హాయ్, నేను మీ రాజేష్. రేపు 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దీనికి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు మేము హాజరుగాము, మేము విధులు నిర్వహించలేమని చెప్పి సిఎస్కి ఆల్రెడీ లేఖ రాశారు. అది వీళ్ళు ఎందుకు విధులు నిర్వహించలేకపోతున్నాం అంటున్నారు, కారణాలు ఏంటి, అది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మన సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సిఎస్ రావు గారు, అసలు ఆర్ఓలు ఎందుకు విధులు హాజరు మేము కాలేమని చెప్పి సిఎస్ గారికి లెటర్ రాయటం, మేము అసలు మేము పార్టిసిపేట్ చేయలేము అని ఎందుకు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికల్లో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. ఈసారి మూకుమ్మడిగా దాదాపుగా 20 మంది ఆర్ఓలు, నాకు తెలిసినటువంటి అఫీషియల్ సమాచారం మేరకు శనివారం నాటికి 20 మంది ఆర్ఓలు రాజీనామా చేసి మేము కౌంటింగ్ రోజు మేము పార్టిసిపేట్ చేయలేము, కౌంటింగ్ ప్రక్రియను మేము నిర్వహించలేము, మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేదంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, కాబట్టి మేము హాజరు కాలేమని చెప్పేసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే వాళ్ళని బతిలాడుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి. దీనికి కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం పల్నాడులో జరిగినటువంటి ఫాల్వాయి అక్కడ పోలింగ్ బూత్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటనలో అక్కడ సస్పెండ్ చేసింది ఎవరిని? పిఓని, ఏపీఓని చేశారు. ఎవరు? పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్. వాళ్ళు యాక్చువల్గా అక్కడ ఏపీఓలు కానీ పిఓలు కానీ వచ్చేది కొత్త వాళ్ళు వస్తారు, వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఓటుకి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు, అందుకే ఏజెంట్లను పెట్టుకుంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? అక్కడ సిస్టమ్ అనేది ఒక ప్రక్రియ అనేది క్రియేట్ చేయడం వరకే. శాంతి భద్రతలు ఎవరు నెలకొల్పాలి? పోలీసులు నెలకొల్పాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎవరు చేయాలి? పోలీసులు చేయాలి. పోలీసులు ఎవరు మానిటరింగ్ చేయాలి? సిఎస్ మానిటరింగ్ చేయాలి. ఇదంతా వెబ్కాస్టింగ్ అంతా చేసి కూడా ఆ వెబ్కాస్టింగ్ లో జరిగినటువంటి అంశాన్ని దాచిపెట్టి ఆ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, లేదా సిఎస్ కానీ, సిఎస్ తెలిసి ఉంటుంది కదా, ఖచ్చితంగా సిఎస్ అండర్లోనే కదా వీళ్ళందరూ పనిచేసేది, దాన్ని దాచిపెట్టేసి ఆలస్యంగా ఆ వీడియో బయటికి రావడంతో, అది కూడా వాళ్ళు రిలీజ్ చేయాల, అది వేరే సోర్స్ ద్వారా రిలీజ్ కాబట్టి ఆ దాష్టికం అనేది బయటకు వచ్చింది, అదర్వైజ్ బయటకు వచ్చేది కాదు. సరే, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎవరిని శిక్షించాలి? అక్కడ శాంతి భద్రతలని నిర్వహించాల్సినటువంటి వాళ్ళని శిక్షించాలి, లేదా పగలగొట్టినటువంటి ఎమ్మెల్యేని శిక్షించాలి, అక్కడ ఉన్న పగలగొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిని, లేదా అక్కడ కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, లేదా అసలు చీఫ్ సెక్రటరీ మీద తీసుకోవాలి. వాస్తవంగా అయితే ఇవన్నీ పోయి, ఇవన్నీ ఏమి లేకుండా అక్కడ ఎవరిని సస్పెండ్ చేశారు? ఏపీఓను, పిఓని సస్పెండ్ చేశారు. ఇంకొంచెం సీరియస్ గా కనుక విపక్షాలు పట్టుబడితే ఆర్ఓని సస్పెండ్ చేస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో రికవరీ మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణ మొత్తం ఉండాలి అక్కడ. సో ఏపీఓని సస్పెండ్ చేసి ఊరుకున్నారు. నెక్స్ట్ ఆర్ఓ మీద విచారణ చేస్తున్నారు, ఆర్ఓ ఏం చేస్తున్నాడు అనేది, అంతే కదా. నెక్స్ట్ ఆర్ఓ తర్వాత కలెక్టర్ దగ్గర వెళ్తారు, కలెక్టర్ తర్వాత చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తారు, చీఫ్ సెక్రటరీ తర్వాత ఎలక్షన్ కమిషనర్. ఇది సిస్టమ్. కానీ తప్పు జరిగింది అసలు పోలింగ్ బూత్ లో, అక్కడ ఈవీఎం పగలగొట్టే దాంట్లో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు కానీ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు కానీ ఏ సంబంధం? వాళ్ళు ఏమైనా పగలగొట్టమని చెప్పారా? లేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి పగలగొడుతుంటే వీళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళ డ్యూటీయా? కాదు కదా, వాళ్ళ డ్యూటీ కాదు కదా. ఒక 4 నేర్చుకొని పోలింగ్ బూత్లోకి వస్తుంటే అక్కడ కానిస్టేబుల్ లేదంటే పోలీసులు ఉండాలి కదా. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలని ముందుగానే తెలుసు కదా. వెబ్కాస్టింగ్ అందుకే కదా 100కు 100% పెట్టింది. మరి నువ్వు ఎందుకు అదంతా చేయకుండా వాళ్ళు ఎలా అసలు బాధ్యులు చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, వాళ్ళని బాధ్యులు చేశారు, అయిపోయింది. ఆర్ఓ మీద, రిటర్నింగ్ ఆఫీసర్స్ మీద ఎంత ప్రెషర్స్ ఉన్నాయంటే ఫస్ట్ నుంచి వింటే ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళు పనిచేసుకుంటే ఇబ్బంది లేదు. ఒకవేళ నిష్పక్షపాతంగా నేను ఆఫీసర్ లాగానే డ్యూటీ చేస్తానంటే వాళ్ళ మీద ప్రెషర్ చేసి, రకరకాల ప్రెషర్స్ చేసి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్లస్ పోస్టల్ ఓటింగ్ లో కూడా ఆ లాస్ట్కి రేపు కౌంటింగ్ రోజు పోస్టల్ ఓట్లు ఏమవుతాయో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి, ఆ పోస్టల్ బ్యాలెట్ల మీద అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి, ఆ సంతకంతో పాటు స్టాంప్ ఉండాలి. స్టాంప్ లేకుండా వ్యూహాత్మకంగా కొంతమందిని అక్కడ పెట్టి స్టాంప్ లేకుండా సంతకాలు చేసి పంపించారు. ఆర్ఓలు ఏమన్నారు? పర్లేదు, కొంతమంది ఆర్ఓలు, అందరు కాదు, పర్లేదు మీరు స్టాంప్ లేకపోయినా పర్లేదు, మీరు పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుంది ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకున్నారు. అలాగే
ఇక అక్కడ వెనక పేపర్కి వెనక వైపు సంతకం చేయాలి పోలింగ్ ఆఫీసరు, అది కూడా లేదు కొన్ని చోట్ల అంటున్నారు. సో మొత్తానికి రేపు కౌంటింగ్ రోజు ఫస్ట్ వివాదం నెలకొనేదే అది. ఇంతవరకు గైడ్లైన్స్ రాలా ఎలక్షన్ కమిషన్ నుంచి. ఇప్పుడు అది స్టాంప్ లేకుండా సంతకం పెడితే చెల్లుతుందా లేదా, తర్వాత సీల్ సీల్ కవర్లో వాళ్ళు అందించాలి, సీల్ కవర్ లేకుండా ఇచ్చినటువంటి ఉన్నాయని అంటున్నారు, అవి చదువుతాయా లేవా. సో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఆర్ఓల ద్వారా, కొంతమంది ఆర్ఓల ద్వారా చేయించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఎవరు చేయించారంటే జగన్మోహన్ రెడ్డికి ఒత్తాస పలికేటువంటి చీఫ్ సెక్రటరీ లేదంటే అక్కడ ఉండే కొంతమంది అధికారులు కలిసి చేయించినటువంటి ఒక మోసపూరితమైన వ్యవహారంగా విపక్షాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజు ఖచ్చితంగా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. గొడవలు చేయడానికి ప్లాన్ చేశారనేది కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్తుంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చెప్తుంది. అందుకే పోలీస్ ఫోర్స్ని పోలింగ్ రోజు కన్నా కూడా దాదాపుగా 4 రెట్లు ఇప్పుడు డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. 20 కంపెనీలు దాదాపు పోలింగ్ రోజు జనరల్ గా పోలింగ్ రోజు డిప్లాయ్ చేస్తారు భారీ ఎత్తున, కానీ పోలింగ్ రోజు కన్నా కూడా కౌంటింగ్ రోజు ఎక్కువ చేస్తున్నారు. అంటే కౌంటింగ్ రోజున ఎన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలు క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది క్లియర్ గా ఇంటెలిజెన్స్ వర్గాలకు అర్థం అవుతుంది. సో దానికి ఇవన్నీ చూసిన తర్వాత ఆర్ఓలు ప్రెజర్కి గురవుతున్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రెజర్కి గురవుతున్నారు. ఎందుకు ప్రెజర్కి గురవుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ వచ్చేది ఫస్ట్ బ్యాలెట్లకు సంబంధించి చెల్లతాయా చెల్లవా అనేది వివాదం నడుస్తుంది. ఆ వివాదం నడిచినప్పుడు ఆర్ఓలు అక్కడ ఉండేది వాళ్ళు. ఒకవేళ ఏదైనా డెసిషన్ వాళ్ళు తీసుకుంటే కనుక, వాళ్ళు తీసుకోకపోయినా పై అధికారులు చెప్తారు. పై అధికారులు ఏది చెప్తే అది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళ మీద కక్ష కట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడికక్కడ స్పాట్లో వాళ్ళ మీద దాడులు చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోయినప్పుడు కూడా ఆ తర్వాత అయితే వీళ్ళు ఉద్యోగాలు అయితే అక్కడ చేయాలి కదా. రిటర్నింగ్ ఆఫీసర్స్ పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదుగా ఎలక్షన్ కోసం, అక్కడ పనిచేసే ఉద్యోగులేగా. రేపు ఉద్యోగులుగా వీళ్ళు పనిచేయాలి. వీళ్ళు పనిచేయాలంటే వీళ్ళు కనుక అడ్డగోలు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మారితే చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. లేదు అడ్డగోలు నిర్ణయం తీసుకోకపోతే, ఒకవేళ ప్రభుత్వం మారకపోతే వచ్చినటువంటి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే వాళ్ళ మీద కక్ష తీసుకుంటారు కదా. అందుకని వీళ్ళు ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ విపరీతమైనటువంటి ప్రెజర్ ఫీల్ అవుతూ అసలు ఈ కౌంటింగ్ ప్రక్రియకి దూరంగా ఉండాలి, ఈ కౌంటింగ్ రోజు అసలు కనిపించకుండా ఉంటే బెటరు అనేటువంటి ఉద్దేశంతో మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ బతలడుకునేటువంటి పరిస్థితి. వాళ్ళేమో మాకొద్దు, మేము డ్యూటీలు చేయలేమని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం రావడానికి కారణం ఎవరంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. మొదటి నుంచి కనుక ఆయన ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో కనుక ముందుకెళ్తే ఇవన్నీ ఉండే కాదు. ఆయన తొలి రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా లాస్ట్కి వృద్ధులకి సామాజిక పెన్షన్లు పంచే దగ్గర నుంచి ఆయన చూపించినటువంటి పక్షపాత వైఖరి కనిపిస్తుంది అందరికీ కళ్ళెదుట. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన మీద చర్యలు తీసుకోలేకపోతుంది, చర్యలు తీసుకోవట్లా. విపక్షాలు అనేక సందర్భాల్లో ఆయన మీద కంప్లైంట్ చేసింది. 33 మంది వృద్ధులు చనిపోవడానికి కారకులు ఎవరు? ఈ దగ్గర పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండి ఇళ్ళకి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేటువంటి మ్యాన్ పవర్ ఉండి కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి వెళ్ళకుండా ఏప్రిల్ 1వ తారీఖున ఇబ్బంది పెట్టారు. మే 1వ తారీఖున దాన్ని మరింత క్రిటికల్ చేశారు కదా. ఏ చీఫ్ సెక్రటరీ అయినా ఉన్న సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారు, సీనియర్ ఐఏఎస్ కాబట్టి. ఏప్రిల్లో జరిగినటువంటి సామాజిక పెన్షన్లు దాన్ని మరింత జటిలం చేస్తూ బ్యాంకులు కేసి, అసలు బ్యాంకులు ఎన్ని ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గంలో లేదంటే ఒక్కొక్క జిల్లాలో, బ్యాంకులు ఎన్ని ఉంటాయి, గ్రామ సచివాలయాలు ఎన్ని ఉంటాయి ఆ మాత్రం తెలియదు ఆయనకి. కానీ ఆయన పెన్షన్లు అందకుండా చేయడానికి దాన్ని మంచి క్రిటికల్గా చేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటర్స్ని మలిచేటువంటి ప్రయత్నం చేశాడు అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ మేరకు ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా ఆయన తీరులో మార్పు రానందువల్లనే ఇవాళ మూకుమ్మడిగా రిటర్నింగ్ ఆఫీసర్స్ రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారని అంటే, రేపు కౌంటింగ్ మరి 20 మంది ఇప్పటికే రాజీనామా చేశారు, ఇంకా ఆ సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి మేము ససేమిరా మేము కౌంటింగ్లో పాల్గొను అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? చీఫ్ సెక్రటరీ ఏం చెప్తాడు ప్రజలకి? అదే జరుగుతుంది. అసలు ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు మూకుమ్మడి రాజీనామా చేశారనుకోండి, ఒక 20-30 మంది చేశారనుకోండి, ఇంకా అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏంటి, అసలు కౌంటింగ్ ఎందుకు రావట్లేదు, ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు రానటువంటి పరిస్థితి నెలకొంది, గతంలో ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు వస్తుందని అంటే
దానికి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద. తప్పు ఒకసారి అయితే ఇంకొకరి మీద చర్యలు తీసుకోకూడదు కదా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద తీసుకోవాలి. సో ఇదంతరికీ బాధ్యులు జవహర్ రెడ్డి అని చెప్పి విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉంటే ఆయన మీద చర్యలు తీసుకోకుండా మీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నందువల్ల ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ సిఎస్ రావు గారు.